హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ 9 స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అర్చన ఫ్రమ్ హోమ్ కేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం డయాబెటీస్ అలాగే న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి హోమియో ట్రీట్మెంట్ ఎంత వరకు హెల్ప్ అవుతుందో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ డాక్టర్ గారు, వెల్కమ్ టు స్టూడియో. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో డయాబెటీస్ గురించి ఎక్కువగా వింటున్నాం. అసలు డయాబెటీస్ అనేది ఒక మనిషికి రావడానికి మెయిన్ కారణాలు ఏమనుకోవచ్చు? మెయిన్ కాజెస్ లో ముఖ్యంగా స్ట్రెస్ కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? యా, డెఫినెట్లీ. అంటే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ అంటే నాట్ ఓన్లీ ద డయాబెటీస్, ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆటోఇమ్యూన్స్ పెరగడానికి కానీ, తర్వాత బ్లడ్ ప్రెషర్స్ పెరగడానికి, థైరాయిడ్ అంటే 100లో 40-50 మందికి కూడా థైరాయిడ్ కేసెస్ పెరగడానికి, ఈ సోరియాసిస్ లాంటి కండిషన్స్, ఎస్ఎల్ఈ లాంటి కండిషన్స్, విటిలిగో లాంటి కండిషన్స్, రొమటైడ్ ఆర్థరైటిస్, ఇలా ఎనీ కైండ్ ఆఫ్ అన్ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి వన్ ఆఫ్ ద మేజర్ కాజేటివ్ ఫ్యాక్టర్ ఇస్ ద మానసిక ఒత్తిడి. స్ట్రెస్ ఇస్ అ ఫ్యాక్టర్. సో స్ట్రెస్ అనేది కాకుండా ఇంకా ఎందువల్ల ఈ డయాబెటీస్ వస్తుంది అంటే, వన్ థింగ్ ఇస్ అ జెస్టేషనల్ డయాబెటీస్. అంటే మనకి అమ్మ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళకి షుగర్ లెవెల్స్ ఏమైనా పెరగటం, తర్వాత పోస్ట్ డెలివరీ తర్వాత అది నార్మలైజ్ అయిపోయిన కండిషన్స్లో ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో లేకపోతే సెకండ్ డెలివరీలోనో అట్లా మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు డయాబెటీస్ అనేది ఉంటుంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ విల్ బి ద రీజన్. అంటే ఖచ్చితంగా ఫ్యామిలీలో ఉంది అంటే మాత్రం ఒక ఏజ్ని బట్టి కాకుండా అటు ఇటుగా ఒక 2-3 ఇయర్స్ 4-5 ఇయర్స్ బ్యాక్ ముందు తర్వాతనో మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సెడెంటరీ హ్యాబిట్స్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కన్సర్న్. అంటే ఎక్కువగా ఎవరైతే ఎలాంటి ఫిజికల్ శ్రమ లేకుండా, ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకుండా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తింటూనే ఉంటారో, దానివల్ల ఒబేసిటీ స్థూలకాయం అనేది ఉంటుందో, అస్సలుగా కొంచెం అంటే గంటల కొద్దీ కూర్చొని చైర్ మీదనే కూర్చొని ఉంటారో, అసలు వాకింగ్ అనేది మినిమం లేకుండా ఉంటుందో, అలాంటి వాళ్ళలో కూడా మనకి ఎక్కువగా డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది కాకుండా చాలామంది ఏమనుకుంటారు, ఎక్కువగా తీపి తింటే మనకి షుగర్ వస్తుంది అనుకుంటారు. కాదండి, తిన్న తర్వాత మాత్రం తీపి పదార్థాలు ఎక్కువగా తినేటప్పుడు షుగర్ కంట్రోల్ అనేది ఉండదు. ఎవరైతే ఎక్కువగా కార్బోహైడ్రేట్ ఫార్మేట్ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేకుండా ఉన్న వాళ్ళలో కూడా మనకి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం డయాబెటీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే దీనికి చాలామంది ఏమనుకుంటారు, ఇట్స్ లైఫ్ టైం మెడికేషన్స్ ఎప్పటికీ వాడుతూ ఉండాలి అనుకుంటారు. బట్ ఇఫ్ ఇట్ ఇస్ ఇనీషియల్గానే దీనికి డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా ఉంటే, ఎప్పుడైతే మనకి ఈ 3 months యావరేజ్ షుగర్ అనేది మనకి ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచే కనుక ప్రాపర్గా మనం ప్రికాషన్స్ ఫుడ్ ప్రాపర్గా చేసుకొని సెడెంటరీ హ్యాబిట్స్కి దూరంగా ఉంటూ ప్రాపర్గా హోమియో లాంటి మెడికేషన్స్ వాడుకుంటే కూడా కంప్లీట్గా నాన్ డయాబెటిక్ అవ్వచ్చు. ఈవెన్ ఆన్ టు ద స్టేజ్ ఆఫ్ డయాబెటీస్లో మనకి హోమియో స్టార్ట్ చేసిన వితౌట్ ఎనీ అదర్ సిస్టమ్స్ ఆఫ్ మెడికేషన్స్ అనేది సపోర్ట్ లేకుండా కూడా వీ కెన్ కంక్లూడ్ ద కేస్ కంప్లీట్లీ. అంతే. డాక్టర్ గారు, డయాబెటీస్ పేషెంట్స్ ఏం తినాలన్నా కొంత భయపడుతూ ఉంటారు. లైక్ ఇది తింటే షుగర్ లెవెల్స్ ఎక్కువసారిగా పెరిగిపోతాయనో లేదంటే తగ్గిపోతాయనో, ఇలా రకరకాల భయాలు ఉంటాయి. నిజానికి డయాబెటిక్ పేషెంట్స్ ఏం తినొచ్చు అంటారు, ఏం తినకూడదు అంటారు? సో మెయిన్గా వీళ్ళు కట్ ఆఫ్ చేయాల్సింది కార్బోహైడ్రేట్స్. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్కి మనకి ఫైనల్గా వచ్చేది గ్లూకోజ్ ప్రోడక్ట్ యాజ్ అ ప్రోడక్ట్ కాబట్టి, మనకి ఎప్పుడైతే ఇన్సులిన్ సెక్రేషన్ అనేది ప్రాపర్గా ఉండదో, బాడీ టిష్యూస్ సెల్స్ అనేది దాని అంటే ఆ ప్రొడక్షన్ని ప్రాపర్గా ఎప్పుడైతే తీసుకోవో అప్పుడు మనకి తీసుకునే ఫుడ్ కాస్త ఎనర్జీ రూపంలో కాకుండా మనకి గ్లూకోజ్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫైనల్ మోడెస్ కార్బోహైడ్రేట్స్. కాబట్టి కార్బోహైడ్రేట్స్ని మనం తీసుకునే ఆహారంలో తగ్గించాల్సిన అవసరం ఉంటుంది ఫర్ ద డయాబెటిక్ పేషెంట్స్. ఎస్పెషల్లీ వైట్స్ అని చెప్తూ ఉంటాం. అంటే మైదాకి సంబంధించింది కానీ, తర్వాత షుగరీ ఐటమ్స్ కానీ, తర్వాత అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ రైస్ ఐటమ్స్ కానీ చాలా వరకు తగ్గించుకోవాలి. ఇది కాకుండా ఒక్కసారి మనకి షుగర్ అటాక్ అయ్యింది అంటే మాత్రం కంపల్సరిగా అంటే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే టీ కాఫీలో ఈ షుగర్ ఫ్రీ పిల్స్ అని అది ఇదని, లేకపోతే షుగర్ కన్నా బెల్లం వేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి తీపి లేకపోతే ఏది తీసుకోవాలనిపించదు. అట్ ద సేమ్ టైం డయాబెటీస్లో క్రేవింగ్ ఫర్ ద స్వీట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎక్కువగా ఈ బెల్లం కావచ్చు, లేకపోతే షుగర్ ఫ్రీ పిల్స్ అనేసి షుగర్ ఫ్రీ స్వీట్స్ అనేది తింటూ ఉంటారు. బట్ అది కూడా చాలా డేంజర్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. కాబట్టి అది కూడా చాలా వరకు తగ్గించుకుంటూ ఎంతవరకు బ్లాండ్ డైట్ అనేది తీసుకుంటే అంత మంచిది. అంటే ఎక్కువగా సాల్ట్ ఉండకూడదు, ఎక్కువగా స్పైసెస్ ఉండకూడదు, ఎక్కువగా ఆయిలీ స్టఫ్ అనేది ఉండకూడదు. అట్ ద సేమ్ టైం స్వీట్ ఈజ్ అ మెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్. కాబట్టి వన్స్ యూ గాట్ ఇన్ టు ద డయాబెటిక్ స్టేజ్ అది మాత్రం కంప్లీట్గా ఇట్ ఎనీ ఫార్మేట్ ఆఫ్ ఫుడ్ ఫార్మేట్, అంటే జాంగ్రీ తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, షుగర్ తీసుకుంటేనే ప్రాబ్లం అని కాకుండా విచ్ ఈస్ వెరీ స్వీట్గా ఉన్న ప్రతిదీ కూడా తగ్గించాలి. అలానే మనకి ఆహారంలో ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్లో తీసుకుంటే ప్రతిదీ తీసుకోవచ్చు, ఒక గోంగూర తప్పించి. అట్ ద సేమ్ టైం మనకి
ఫ్రూట్స్లో కనుక తీసుకుంటే ఎక్కువగా మనము షుగర్ పేషెంట్స్ తినగలిగే ఫ్రూట్స్ అయితే యాపిల్ తీసుకోవచ్చు, తర్వాత అనార్ తీసుకోవచ్చు, అంటే దానిమ్మ తీసుకోవచ్చు, తర్వాత జాంకాయ తీసుకోవచ్చు, పపాయ తీసుకోవచ్చు, బ్లాక్బెర్రీ లాంటివి తీసుకోవచ్చు. కానీ రిమైనింగ్ కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ వచ్చేసరికి ఏంటంటే మనకి మ్యాంగో కావచ్చు, తర్వాత సపోటా కానీ, తర్వాత బనానా కూడా కొంచెం మినిమైజ్ చేసుకుంటేనే బెటర్గా ఉంటుంది. అండ్ కస్టర్డ్ యాపిల్, మనకి ఈ సీతాఫల్ కూడా చాలా తొందరగా షుగర్ లెవెల్స్ని పెంచేస్తూ ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఆ ఫుడ్ ఐటమ్స్ని కంప్లీట్గా జీరో చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎవరికైతే HbA1c అనేది more than 9, 10 అలా ఉంటుంది, కంప్లీట్గా జీరో చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 7 or 6.5 ఆ రేంజ్లో ఉందంటే ఎప్పుడైనా ఇఫ్ దే ఆర్ డిజైర్ టు గో విత్ దట్ ఫ్రూట్ అనుకున్నప్పుడు దే కెన్ టేక్ అన్ లిమిటెడ్ క్వాంటిటీ. రిమైనింగ్ ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్ కావచ్చు, లేకపోతే వాటర్ మిలన్ కావచ్చు, మస్క్ మిలన్ కావచ్చు, ఇలా పైనాపిల్ కానీ, ఇవన్నీ ఏంటంటే మోడరేట్ కంటెంట్లో ఒక బౌల్ ఎవ్రీడే తీసుకోవచ్చు అండి. అండ్ దీనిలో చాలామంది ఏంటంటే రైస్ తగ్గించమన్నాం కదా అని చెప్పేసి వేరే ఫార్మేట్ ఆఫ్ రైస్లో కూడా తీసుకుంటుంటారు. ఇప్పుడు దోశ ఎక్కువ తినటం, ఇడ్లీ ఎక్కువ తినటం అలాంటిది కాకుండా స్విచ్ ఆన్ టు ద మిల్లెట్స్, ఈ కొర్రలు కానీ, సామలు, రాగులు, జొన్నలు ఇలా తీసుకుంటే కనుక మనకి షుగర్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వాటర్ కన్సంప్షన్ షుడ్ బి ప్రాపర్ అకార్డింగ్ టు ద BMI, అంటే వాళ్ళ BMIకి తగ్గట్టుగా ప్రాపర్గా తీసుకుంటున్నారా లేదా అనేది చూసుకోవాలి. అండ్ అదర్ ఫ్యాక్టర్స్ విల్ బి దేర్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్కి చాలా వరకు కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, CKD కేసెస్ ఉంటాయి. సో అలాంటి కేసెస్లో మళ్ళీ వాటర్ కన్సంప్షన్ అనేది తక్కువ చేయమని చెప్తూ ఉంటాం. సో ఇది కూడా చాలా వరకు వాళ్ళ అదర్ ఫ్యాక్టర్స్ని బట్టి మాత్రం చెప్తూ ఉంటాం. కాబట్టి ఒకవేళ CKD ఉంటే మాత్రం వాటర్ కన్సంప్షన్ షుడ్ బి వెరీ వెరీ లెస్. అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ బి దేర్ అండి, కంపల్సరీగా. అంటే మినిమం ఒక ½ an hour అట్లీస్ట్ ఇన్ అ డే ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. కంటిన్యూటీగా కూర్చునే జాబ్స్ చేసే వాళ్ళు కనుక కూర్చుంటే అలా కూర్చొని కూడా మనకి డయాబెటిక్ అంటే షుగర్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం, దానివల్ల అదర్ కాంప్లికేషన్స్ లాంగ్ టర్మ్లో రావడం, లేకపోతే ఓవర్ డోసెస్ ఆఫ్ మెడికేషన్స్ అనేది వాడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా ఉండాలి. ఇఫ్ డైలీ పాసిబుల్ అవ్వట్లేదు, ఏదో ఒక వీక్లో ఒక 4 days 5 days ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ ఉంటూ BMI అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా వరకు అంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఏంటంటే BMI కంట్రోల్ ఉంది. ఇప్పుడు ఒబీస్ ఉన్న వాళ్ళు షుగర్ లెవెల్స్ హైగా ఉన్నాయి, వాళ్ళు టు ద కోర్ అంటే BMI ప్రాపర్గా వచ్చారు అన్నప్పుడు చాలా వరకు అదర్ సిస్టమ్ ఆఫ్ మెడికేషన్స్ కంప్లీట్గా ఆపేసిన కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. చాలా వరకు నార్త్ సైడ్ ఇమీడియట్గా వాళ్ళు దే డోంట్ గో విత్ ద మెడికేషన్స్, ఫస్ట్ డైట్ చేస్తూ ఉంటారు. డైట్ చేసిన తర్వాత కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడు దే విల్ గో విత్ మినిమల్ డోస్ ఆఫ్ టాబ్లెట్స్. సో అలాంటి టైంలో కూడా చాలా వరకు నార్త్లో హోమియో అనేది యూజ్ చేస్తుంటారు. ఇప్పుడు సౌత్లో కూడా చాలామంది హోమియో యూజ్ చేస్తున్నారు. ఇనీషియల్గానే ఎప్పుడైతే ఈ HbA1c అనేది మీకు 6.5, 6.2 అట్లా స్టార్ట్ అవుతుంది, అప్పటి నుంచి హోమియో వాడుకుంటే విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే అది మీకు ఇంకా కంట్రోల్కి రావడం, మళ్ళీ ప్రాపర్గా ప్యాంక్రియాస్ వర్కింగ్ అనేది ప్రాపర్గా అయ్యేటట్టుగా, ఇన్సులిన్ సెక్రేషన్ బాడీలో అయ్యేటట్టుగా విల్ గివ్ ద మెడిసిన్స్ అండి. డాక్టర్ గారు మీరు చెప్పినట్టుగా ఒకవేళ డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీస్కి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా రావచ్చు, ప్రాబ్లమ్స్ రావచ్చు అంటున్నారు. ఎంతకాలం పాటు డయాబెటీస్ని నెగ్లెక్ట్ చేస్తే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఇట్స్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద కేస్ టు కేస్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎందువల్ల వచ్చింది డయాబెటీస్ అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే జెనెటిక్ ఫ్యాక్టర్ వల్ల వచ్చిందా, లేకపోతే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వచ్చి మళ్ళీ ఆగి మళ్ళీ వచ్చిందా, లేకపోతే సెడెంటరీ హ్యాబిట్స్ వల్లనా, లేకపోతే అదర్ ఆటో ఇమ్యూన్ డిసీజ్కి ఎక్కువ మెడికేషన్ వాడడం వల్ల వచ్చిందా, కేవలం ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే వచ్చిందా, లేకపోతే కేవలం స్ట్రెస్ వల్ల వచ్చిందా అనేది అన్ని బేస్ చేసుకొని మనకి కాంప్లికేషన్స్ ఎంత ఫాస్ట్గా వస్తాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ కేసెస్ ఇప్పుడు మా దగ్గర కూడా వస్తూ ఉంటాయి. అంటే అదర్ ట్రీట్మెంట్స్కి వచ్చినప్పుడు ఎన్ని రోజుల నుంచి హిస్టరీ ఉంది డయాబెటీస్ అంటే 20 years నుంచి ఉంది, 30 years నుంచి ఉంది అని చెప్తుంటారు. బట్ చిన్న ట్యాబ్లెట్తోనే ఉంటూ ఉంటారు, చాలా అంటే హెల్దీ హ్యాబిట్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో అలాంటి కండిషన్స్లో కాంప్లికేషన్స్ అనేది దాదాపుగా దూరంగా ఉంటూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే అంటే సెడెంటరీ హ్యాబిట్స్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ ఇవన్నీ ప్రాపర్గా లేక, ఫుడ్ మేనేజ్ చేయకుండా, కంట్రోల్ ఉంది కదా అని చెప్పి హై డోసెస్ ఆఫ్ టాబ్లెట్స్తో కంట్రోల్ చేసుకొని ఫుడ్ని అనేది అస్సలు కంట్రోల్ చేయకుండా ఉన్నప్పుడు ఇమీడియట్గా విత్ ఇన్ 2 to 3 yearsలో కూడా మనకి డయాబెటిక్ కాంప్లికేషన్స్ మోస్ట్లీ నరాల బలహీనత అంటాం, అంటే డయాబెటిక్ న్యూరోపతి రావచ్చు, నర్వ్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, బ్లడ్ వెజల్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంటుంది, కళ్ళ మీద ఎఫెక్ట్ అవుతుంది, అది డయాబెటిక్ రెటినోపతి అంటాం, డయాబెటిక్ నెఫ్రోపతి లాంటి కండిషన్స్ కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. అందుకని డయాబెటీస్ ఎక్కువ రోజులుగా ఉంది అంటే మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్లో ఒక సర్టన్ స్టేజ్ వచ్చిన తర్వాత డెఫినెట్గా మనకి ఈ కిడ్నీ ఫంక్షనింగ్ అనేది తగ్గిపోవడం, దానివల్ల బ్లడ్ యూరియా క్రియాటిన్ లెవెల్స్ పెరిగిపోవడం, CKD అనేది 0 grade నుంచి 4 grade వరకు వెళ్ళిపోవడం, డయాలసిస్కి వెళ్ళే కేసెస్ కూడా చూస్తూ ఉంటాం. కాబట్టి ఎవరైతే దీన్ని మొదటి నుంచి కూడా ప్రికాషనరీగా డైట్ చేస్తూ మెడికేషన్ అనేది వాడుతూ
రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేది ఉంటారు, ఏదైనా మోడరేట్గా తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్ అనేది ఇమీడియట్గా కాకుండా ఒక లాంగ్ రన్లో అంటే ఒక 10 ఇయర్స్కో 15 ఇయర్స్కో వస్తూ ఉంటాయి. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి వితిన్ 1 to 2 ఇయర్స్లో కూడా మనకి కళ్ళ మీద ఎఫెక్ట్ అవ్వటము, లేకపోతే కిడ్నీల మీద ఎఫెక్ట్ అవ్వటం, లివర్, లంగ్స్ వీటన్నిటి మీద ఎఫెక్ట్ అవ్వటం, నరాల మీద ఎఫెక్ట్ అవ్వటం. అట్ ద సేమ్ టైం సడన్గా ఏంటంటే షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోయినప్పుడు, హైపర్ గ్లైసిమిక్ కండిషన్ ఓవర్ ద లాంగ్ టైం ఉన్నప్పుడు డెఫినెట్గా స్ట్రోక్ లాంటి కండిషన్స్ కానీ, పారాలిటిక్ కండిషన్స్ రావడం, బ్రెయిన్లో ట్యూమర్స్ ఫామ్ అవ్వడం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇనీషియల్ స్టేజ్ నుంచి దీన్ని కంట్రోల్ చేసుకునేటట్టుగా ఎంత లో డోస్తో వాడుకుంటే అంత బెటర్. ఇనీషియల్గానే మీరు హోమియో వాడుకుంటే ఇంకా హయ్యర్ డోసెస్ వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. ఎస్ డాక్టర్ గారు, ఇందాక మీరు అన్నట్టుగా జెనెటికల్ ప్రాబ్లం అనుకుంటే కొంతమందిలో చూస్తుంటాం, మా మదర్కి ఉంది, ఫాదర్కి ఉంది, గ్రాండ్ పేరెంట్స్కి ఉంది, మాకు అలాగే వచ్చింది అని చెప్తుంటారు. జనరల్గా ఇలాంటివి విన్నప్పుడు వీళ్ళు ముందు నుంచే ఎలాంటి కేర్ తీసుకుంటే దాన్ని ఏమైనా అధిగమించే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయంటారా? అంటే అవకాశాలు అనేది ఎక్కువనే ఉంటాయి, కాకపోతే అధిగమించిన కేసెస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు వాళ్ళు అంటే ఒక టీనేజ్ దాటిన తర్వాత 20 ఇయర్స్ నుంచి 20-25 నుంచి ప్రాపర్గా ప్రికాషన్స్ అనేది తీసుకోవటము. అంటే ఎట్లా అంటే రెగ్యులర్గా యాక్టివిటీ, వాళ్ళు సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కూడా రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్సర్సైజ్, ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేయటము, మానసిక ఒత్తిడికి చాలా వరకు దూరంగా ఉండటము, ఫుడ్ హ్యాబిట్స్ అనేది మరీ డయాబెటిక్ పేషెంట్స్కి తినాల్సినంత కాకపోయినా మార్నింగ్ నైట్ ఇట్లా మల్టీగ్రెయిన్ చపాతీసో లేకపోతే ఓట్స్ కానీ, లేకపోతే నార్మల్గా సలాడ్స్ లాగా తీసుకోవటము, లేకపోతే స్ప్రౌట్స్ లాగా తీసుకోవటం తప్పించి ఓవర్గా అంటే ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లైక్ వడలు కానీ, బోండాలని, మైసూర్ ఇవన్నీ కాకుండా చాలా బ్లాండ్గా తీసుకుంటూ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ ఉంటే చాలా వరకు దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ స్ట్రెస్ ఈజ్ అ మెయిన్ ఫ్యాక్టర్ అండి. అసలు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎవరికి ఏమీ ఉండదు, అంటే ఫ్యామిలీలో ఎవరికి ఉండదు, వీళ్ళకే ఫస్ట్ స్టార్ట్ అయి ఉంటుంది. ఎందుకు అంటే 2 ఇయర్స్ ముందు ఇట్లా ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉండే, 2 ఇయర్స్ ముందు ఫ్యామిలీ ఇష్యూస్ ఉండే, లేకపోతే జాబ్ పరంగా స్ట్రెస్ ఉండే, ఇలా స్ట్రెస్ వల్ల షుగర్ కానీ, బీపీ కానీ ఎక్కువైన కేసెస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాం. కాబట్టి లైఫ్ ఇస్ ద మోస్ట్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రీషియస్ థింగ్. కాబట్టి ఫస్ట్ అవన్నీ ప్రైమరీగా తీసుకొని మనకి ఎక్కువగా దేని మీద అయితే ఇంపార్టెన్స్ ఉంటుందో దాని మీద ఫోకస్ చేస్తూ హెల్తీగా ఉండి హ్యాపీగా ఉంటే కనుక ఈవెన్ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉన్నా కూడా మనకి అట్లీస్ట్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం బాగా స్ట్రాంగ్ హిస్టరీ ఉంది, దాన్ని ఏం చేస్తాం, మన 50-60s వరకు కూడా బీపీ, షుగర్ లాంటివి లేకుండా ఉన్న హ్యాపీ ఈ రోజుల్లో. సో అలా ప్రొలాంగ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ మ్యాండేటరీ, స్ట్రెస్కి దూరంగా ఉండాలి, రేడియేషన్స్కి దూరంగా ఉండాలి, ఆల్కహాల్, స్మోకింగ్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. అన్నెసెసరీ మెడికేషన్స్ అంటే చిన్నదానికి కొంతమంది మెడికేషన్స్ వేస్తూ ఉంటారు, యాంటీబయాటిక్స్ అని, స్టిరాయిడ్స్ అని, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా గూగుల్లో చూసి వేసేస్తుంటారు, లేకపోతే ఫార్మసీకి వెళ్ళి తెచ్చేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ప్రాపర్ డాక్టర్ని కలవండి. అనవసరంగా పెయిన్ కిల్లర్స్ జోలికి వెళ్ళిపోయి అనవసరంగా లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా ఇనీషియల్గానే డైట్, ఫుడ్, మెడిసిన్స్ ఇవన్నీ కరెక్ట్గా వాడుకుంటే డయాబెటిక్ని పూర్తిగా కూడా నిర్మూలించిన కేసెస్ ఉన్నాయి. బట్ అన్ని కేసెస్లో కాదు, డిపెండ్స్ ఆన్ ద కేసుని బట్టి ఇట్ వేరీ అండి. ఎస్ డాక్టర్ గారు, డయాబెటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇక న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా వరకు కూడా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న విషయాలు మనం వింటుంటాం, చూస్తుంటాం. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి కేర్ అవసరం అంటారు? జనరల్గా తలనొప్పి వచ్చినా, బాడీ పెయిన్స్ వచ్చినా అప్పటికప్పుడు టాబ్లెట్ వేసుకొని ఆ ఉపశమనం పొందుతారు. బట్ న్యూరో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి మాత్రం కొంతవరకు అయితే అవగాహన లేకుండా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు? అంటే న్యూరలాజికల్ ఇష్యూ ఎందువల్ల వచ్చింది వాళ్ళకి అంటే, ఇప్పుడు న్యూరలాజికల్ ఇష్యూ చాలా రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి బ్రెయిన్ ట్యూమర్స్ వల్ల కూడా న్యూరలాజికల్ ఇష్యూస్ రావచ్చు, అటాక్సియా లాంటి కండిషన్స్ చెప్పొచ్చు, మైగ్రేన్ లాంటి కండిషన్స్ కానీ, ఇప్పుడు జెనెటిక్ డిజార్డర్స్ లైక్ ఆటిజం కావచ్చు, ADHD కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మన న్యూరలాజికల్ డిజార్డర్స్గా తీసుకుంటాం. అంటే బ్రెయిన్, స్పైనల్ కార్డ్, టోటల్గా నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయిన ప్రతిదాన్ని కూడా మనం న్యూరలాజికల్ డిజార్డర్స్ కింద తీసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్లో వాళ్ళకి ఏ కండిషన్ ఉంది అంటే, ఈవెన్ కొన్ని కండిషన్స్ లైక్ స్క్లిరోసిస్ కండిషన్స్ కానీ, తర్వాత మనకి ఆల్జిమర్స్ డిసీజ్ కానీ, ఇవన్నీ కూడా న్యూరోలాజికల్ డిసీజ్ అని చెప్తూ ఉంటాం. పెరిఫరల్ న్యూరోపతి లాంటి కండిషన్స్, డయాబెటిక్ న్యూరోపతి లాంటి కండిషన్స్ కూడా మన న్యూరోలాజికల్ డిజార్డర్స్ కింద చెప్తూ ఉంటాం. సో ఇవి వాళ్ళకి ఎందువల్ల వచ్చింది అంటే, ఏ రీజన్ వల్ల వాళ్ళకి న్యూరో ఎఫెక్ట్ అయ్యింది అనే దాన్ని బట్టి కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ అనేది ఉంది. ఈవెన్ ఫర్ ద కొన్ని కండిషన్స్, కొన్ని ఇప్పుడు లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా కొంతమందికి దెర్ వోంట్ బి ఎనీ యూజ్. లైక్ ఆల్జిమర్స్ కండిషన్స్లో మనం ఏంటంటే కంప్లీట్గా రికవరీ ఇస్తామని చెప్పలేం. సో వాటిలో ఏంటంటే జస్ట్ పాసిఫికేషన్, ఈవెన్ హోమియో అయినా కూడా మనకి పూర్తిగా తగ్గిపోతుందన్న ఓవర్ అష్యూరెన్స్ అనేది ఏమీ ఉండదు. కాకపోతే సిమ్టమాటికల్ ఏ రకంగా అయితే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందిని తగ్గిస్తాము. డిసీజ్ ఫర్దర్గా ఇంకా డిక్రేట్ కాకుండా ఉండేటట్టుగా కొంతవరకు అక్కడికి ఆగిపోయేటట్టుగా చేస్తామని చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అటాక్సియా లాంటి కండిషన్స్ ఉన్నాయి, ఇంకా ఫర్దర్గా కూడా ఆ మూమెంట్స్ ఆఫ్ వాకింగ్ అనేది, ఈ మూమెంట్స్ అనేది చాలా వరకు డిటీరియోట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే మనకి ప్రాపర్గా మెడికేషన్ అనేది ఇస్తూ అక్కడికి ఆ వ్యాధిని ఆపేటట్టుగా
అన్నట్టుగా చూస్తాం. అదే మైగ్రేన్ ఉంది, మైగ్రేన్కి కంపల్సరీగా అంటే ప్రాపర్ మెడికేషన్ అనేది వాడుకుంటే కనుక ఈవెన్ హోమియోలో మనకి చాలా వరకు మెడికేషన్స్ ఉన్నాయి, గ్లోనైన్ అని, బెలడోనా అని, నాట్రమ్యూర్ అని, ఇలా వాళ్ళ కాన్స్టిట్యూషన్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ మెడికేషన్ ఇస్తే విత్ ఇన్ 6 monthsలో 7 monthsలో 8 monthsలో కూడా కంప్లీట్గా హీల్ అయిన కేసెస్ కూడా ఉంటాయి, విచ్ ఇస్ అ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఫర్ దాట్ కేసెస్. సో మైగ్రేన్ లాంటి కండిషన్స్కి హోమియోలో పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, అటాక్సియాకి కూడా ఆల్మోస్ట్ బెటర్గా ఉంటుంది, ఆల్జిమర్స్కి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు చెప్పడం జరుగుతుంది. సో ప్రాపర్గా డిపెండ్స్ ఆన్ ద న్యూరో కండిషన్ని బట్టి ఈవెన్ హోమియోలో కంపల్సరీగా న్యూరో ఫిజిషియన్నే కలవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రాపర్గా మెడికేషన్ అనేది హోమియోలో వాడుకుంటే వాళ్ళకున్న డయాగ్నోసిస్ని బట్టి విల్ ట్రీట్ ద ప్రాపర్ కేసెస్. కాబట్టి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటే పూర్తిగా తగ్గుతుందని చెప్తాం, ఎంతవరకు డిసీజ్ ప్రోగ్రెస్ అనేది వెళ్తుంది, ఎంతవరకు రివర్స్ చేయగలం అనే దాన్ని బట్టి మెడికేషన్ అనేది హోమియోలో ఉంటుందండి. సో ప్రాపర్గా ఏంటంటే BMI షుడ్ బి ప్రాపర్లీ మెయింటైన్, ఒబెసిటీ లేకుండా చూసుకోవాలి, సెడెంటరీ హ్యాబిట్స్ ఇస్ అ వన్ థింగ్, స్ట్రెస్ ఇస్ అ వన్ ఫ్యాక్టర్. ఎస్, కొంతమంది పిల్లల్లో కూడా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. ఇలాంటి పిల్లల పట్ల పేరెంట్స్ ఎలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఓవర్ ప్యాంపరింగ్ ఉండొద్దు, అలా అని ఊకే స్టబనిటీ అనేది కూడా ఉండొద్దు. అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా న్యూరలాజికల్గా చేసుకుంటే మనకి బ్రెయిన్కి సంబంధించినవి తీసుకుంటే కనుక ఈ మధ్య కాలంలో ఆటిజం అనేది ఎక్కువైపోతుంది, ఈ హైపర్ యాక్టివ్ డిజార్డర్స్ కానీ, రెస్ట్లెస్ సిండ్రోమ్ అని, ఇవి చాలా వరకు 100 మందిలో ఒకరికి ఇద్దరైనా ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. హైపర్ యాక్టివిటీ అనేది ఆల్మోస్ట్ అందరి పిల్లలు దాదాపుగా చూస్తున్న కండిషన్స్. సో వీళ్ళలో ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఈ మధ్యకాలంలో అంటే మొబైల్ యూసేజ్ అనేది ఎక్కువైంది కాబట్టి దాన్ని కట్ ఆఫ్ చేయాలి, అండ్ స్క్రీన్ టైం అనేది చాలా వరకు కట్ ఆఫ్ చేయాలి. చాలా వరకు ఓపెన్ డోర్లో ఆడుకునేటట్టుగా వాళ్ళకి అంటే చెప్పాలి, ఇలా ఆడుకుంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది. ఎందుకంటే స్క్రీన్ టైం ఎక్కువ చూసినా ఆ రేడియేషన్స్ వల్ల కూడా ఆలోచించే బ్రెయిన్ తత్వం అనేది కూడా చాలా వరకు డిటీరియోట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్క్రీన్ టైం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టు స్టాప్ కంప్లీట్లీ. అండ్ ఫుడ్ అండి కంపల్సరీగా, అంటే గ్లూటెన్ కాంపౌండ్స్ వల్ల చాలా వరకు ఈ ఆటిజం కానీ ADHDs కానీ బాగా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. సో వీళ్ళల్లో ఏంటంటే పిల్లల్లో ఒకవేళ న్యూరలాజికల్ డిజార్డర్స్, ఈ ఆటిజం ADHD లాంటి కండిషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా మిల్క్ అనేది కంప్లీట్గా జీరో చేయమని చెప్తాము, మైదా అనేది చేయమని చెప్తాము, వీట్ అనేది చేయమని చెప్తాము, ఓట్స్ అనేది చేయమని చెప్తాం. ఇవన్నీ కాకుండా ఓవర్ ద ప్యాకెడ్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ చాలా వరకు తగ్గించుకుంటూ పేరెంటల్ ఎఫెక్షన్ టువర్డ్స్ ద చిల్డ్రన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పబ్లిక్గా వాళ్ళు ఎంతవరకు ఇంటర్ఫియర్ అవుతున్నారు, సోషల్ ఫిగరేషన్ అనేది ఎంతవరకు ఉందనే దాన్ని బట్టి వాళ్ళ డెవలప్మెంట్ అనేది కూడా ఉంటుంది. ఆటిజంని అయితే కంప్లీట్గా హీల్ చేయలేం, కానీ ADHDని మనము అంటే ఇది నేను చెప్పినట్టుగా పేరెంటల్ ఎఫెక్షన్ కానీ ఫుడ్ అనేది మేనేజ్ చేసుకుంటూ ప్రాపర్ మెడికేషన్స్, అవసరమైతే థెరపీస్ కూడా స్పీచ్ థెరపీ, బిహేవియర్ థెరపీ లాంటివి విత్ ద మెడిసిన్స్ ఆఫ్ హోమియోపతి ఇచ్చుకుంటే కంప్లీట్గా హీల్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్, చూస్తూనే ఉండండి TV9.